హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. ఉదయము నేను లేచి ఇట్లా బయటికి వచ్చినో లేదో నా వెనకాలనే వంశు తల్లి కూడా లేచి బయటకు వచ్చేసింది. మా చిన్నోడు కూడా చిన్నగా ఉన్నప్పుడు నేను ఏ టైంకి లేస్తే ఆ టైంకి లేస్తుండే. పాప కూడా అట్లనే ఉంది. ఇంకోటి చిన్నపిల్లలకి చిన్న వస్తువులు కూడా భలే టక్కున పట్టుకుంటారు అసలు. అంటే వంశు తల్లి ముందు ఏదైనా చిన్న వస్తువు ఉన్నా సరే టక్కున పట్టేసుకుంటది. అదే వస్తువుని నాకు పట్టుకుందామని ట్రై చేసినాను అనుకోండి, అస్సలు చేతిలోకి రాదు. కానీ తను మాత్రం చాలా ఫాస్ట్గా పట్టుకుంటది. ఇదో టెన్షన్ అయిపోయింది. ఏది కింద పడ్డా ఇక ఎక్కడ తీసి నోట్లో పెట్టుకుంటుందో అని భయం. ఇక మళ్ళీ స్కూల్కి లేట్ అవుతుంది కదా అని ఫస్ట్ అన్నం అయితే వండేస్తున్నాను. నేనైతే 5 గంటలకి అలారం పెట్టుకుంటా. అయినా సరే 6 గంటలకే లేస్తా. 5ంటికి అలారం మోగుతుంది, బంద్ చేస్తాను. 10 మినిట్స్కి ఒకసారి మోగుతూనే ఉంటుంది. 10 మినిట్స్కి ఒకసారి బంద్ చేస్తూనే ఉంటా. 6 వరకు బంద్ చేసి 6కి లేస్తా. అయినా సరే అలారం పెట్టుకుంటా. అబ్బాయి రోజు ఖచ్చితంగా లేవ్వాలి అని పెట్టుకుంటా. కానీ ఎలాగైనా లేట్ అయిపోద్ది మనకు లేసేసరికి. ఎలాగూ లేవనని తెలుసు, అలారం అయినా ఆఫ్ చేసుకుందాం ఎందుకు పెట్టుకోవడం అనుకుంటానా, అట్లా కూడా లేదు. ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. ఏమో లేస్తామని చిన్న ఆశ. ఇక 2 డేస్ నుంచి ఒకటే ముసురు పట్టం వాన పట్టం అట్లుంది కదా. వాతావరణం అయితే మస్తు కూల్గా ఉంది. నిజంగా మేము వాన చినుకులు డ్యాన్స్ చేసినాం కదా, అప్పుడు స్టార్ట్ అయింది వర్షం. ఇంకా ఆగలేదు. చిన్నోడికైతే ఇంకా ఫీవర్ అయితే తగ్గలేదన్నమాట. అంటే మార్నింగ్ టైంలో కొంచెం బెటర్గా ఉంటుండు కానీ నైట్ టైం కాగానే జ్వరం పడుతుంది. హాస్పిటల్కి అయితే పోయొచ్చిరు. కానీ ఇక స్కూల్కి అయితే పంపించట్లేదు. ఇక నేనేమో వాకిలు ఉడుస్తుంటే మా బుడ్డతల్లేమో చూస్తా కూర్చుంది. మార్నింగ్ టైంలో లేచి ఇట్లా సైలెంట్గా ఆడుకుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. అదే ఏడ్చుకుంటున్నారు అనుకోండి ఏ పని కాదు. తను కూడా బాగుందిలే అనుకుంటున్నారు కదా, అది కాసేపటి వరకు మంచిగానే ఉంటుంది. కరెక్ట్గా బస్సు వస్తుంది, ఇక టైం అవుతుంది అన్న టైంలో వంచు తల్లి కూడా స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇక ఇక కూర అయితే క్యాప్సికమ్ అయితే కట్ చేద్దామని బయట అయితే కూర్చున్నా. ఇంట్లో ఇక మా వాళ్ళు అనుకున్నారు కదా, ఆడికి సందడి ఉంటుంది. ఇక బయట అయితే ఫ్రీగా కూరగాయలు కట్ చేసుకోవచ్చు. ఇక మా వంశు తల్లి కోసేటప్పుడు డిస్టర్బ్ చేస్తుందని పక్కకైతే కూర్చోబెట్టుకున్నా. ఇక ఆడుకుంటుంది డిస్టర్బ్ చేయకుండా. టమాటా అంటే వంశు తల్లికి ఇష్టం అనమాట. ఏమన్నా నేను కోస్తున్నాను అనుకోండి, ఇక పరిగెత్తుకుంటూ వచ్చి అందుకుంటుంది వాటిని. కాకపోతే ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన టమాటాలు, అందుకే చాలా కూల్గా ఉన్నాయి. అందుకే ముట్టుకుంటలేదు అసలు. రోజు మార్నింగ్ పెద్ద తలనొప్పి. అసలు ఏం కర్రీ చేద్దాం అర్థమే కాదు. ఇంట్లో కూరగాయలు లేకపోయినా సరే ఏం కర్రీ చేద్దాం అని ఆలోచిస్తూనే ఉంటాను. ఇంట్లో కూరగాయలు ఉన్నా సరే అదే ఆలోచన. లేకపోతేనేమో ఏం లేవు, ఏం చేయాలబ్బా అని ఆలోచన. ఉంటేనేమో ఇన్నిట్లో ఏం చేద్దామబ్బా అని ఆలోచన. క్యాప్సికమ్ అయితే నాకు పెద్దగా నచ్చదు. పిల్లలు కూడా క్యాప్సికమ్ చేసినా కూడా అవన్నీ ఏర్పెడతారనమాట. క్యాప్సికమ్ ముక్కలన్నీ ఏర్పెడతారు. అవి ఏర్పెట్టడానికే పాపం వాళ్ళకి టైం అంతా సరిపోతుంది. ఆ క్యాప్సికమ్ ముక్కలతో పాటు సగం అన్నం కూడా పక్కకు పెడతారు. కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, వ్యూస్ పెంచుకోవడానికి ఏమైనా టిప్స్ చెప్పండి అని. నిజానికి అది నాకే తెలియదు. నేనే అనుకుంటూ ఉంటానన్నమాట, అసలు వ్యూస్ ఎట్లా పెంచుకోవాలి అని. ఇప్పుడు లాంగ్ వీడియోస్ అనుకోండి 25-30 వరకు పోయి ఆగిపోతాయి. అదే షార్ట్ వీడియోస్ అనుకోండి 1.5 lakh అట్లా పోయి ఆగిపోతాయి. ఎందుకు? ఇంకా వ్యూస్ ఎలా పెంచుకోవాలి, ఇదే ఆలోచన అనమాట. మనకు కూడా టిప్స్ ట్రిక్స్ ఏమి ఉండవు. ఉంటే నేనే కదా పాటిస్తాను ముందు. ఇవి వర్షంలో పెట్టిన నీళ్ళు అనమాట. నార్మల్గా అయితే అన్ని మొక్కలు వర్షం వచ్చినప్పుడు వర్షంలో పెట్టేస్తాను, కానీ ఈ మనీ ప్లాంట్ని అయితే పెట్టాం కదా, అందుకని వర్షం వచ్చినప్పుడు వర్షం నీళ్ళు బకెట్లో పట్టి ఇంకా మొక్కకైతే పోస్తూ ఉంటాను. మనం పోసే నార్మల్ వాటర్ కన్నా వర్షం నీళ్ళలో చెట్లకి కావాల్సిన ఎక్కువ పోషకాలు ఉంటాయి అంటారు కదా, అందుకనమాట. ఇక పెద్దోనికైతే వెన్నీళ్ళు పెట్టేస్తున్నా. చిన్నోళ్ళు వేస్తే వానికి కూడా చేపిద్దాం అనుకున్నాను. వాడి స్కూల్కి ఏం వెళ్ళట్లేదు కానీ వానికి కూడా కొంచెం స్నానం చేపిస్తే ఫ్రెష్గా ఉంటుంది కదా అని చేపిద్దాం అనుకున్నా. కానీ వాడు బాగా నిద్రపోతుండు. సిరప్స్ వేసుకుంటున్నాడు కదా, అందుకేమో కొంచెం ఎక్కువగానే నిద్రపోతుండు ముందు కంటే. ఇంకా మా నాన్నగారు ఇవ్వంగానే వానికేమో కలర్స్ వేసుకునేవి ఉన్నాయంట. కింద వేస్తుంటే వాళ్ళ చెల్లెలు డిస్టర్బ్ చేస్తుంది. అందుకే ఇక మంచం ఎక్కి మంచం మీద వేసుకుంటాం. పాపకైతే ఇప్పుడు కొంచెం లేవటం స్టార్ట్ అయిపోయింది కదా, అవి ఇవి పట్టుకొని లేవటానికి ట్రై చేస్తుంది. అవి ఇవి పట్టుకొని చిన్న అడుగులేయటానికి ట్రై చేస్తుంది.
బర్త్‌డే వరకి గానీ, బర్త్‌డే అయిపోయిన తర్వాత గానీ ఇంకా నడుస్తదేమో మేబీ. కరెంట్ అయితే లేదు. కానీ నేను కిటికీ ఓపెన్ చేసినందుకు మంచిగా కిటికీలో నుంచి, డోర్‌లో నుంచి సూర్యుని వెలుతురు సక్కగా మన ఇంట్లోకే పడతది. మంచిగా అనిపిస్తది. ఇంతకుముందు చీకటి అనిపిస్తుండే. ఆ కిటికీ క్లోజ్ చేసి ఉంటుండే గదా! ఇప్పుడు నెట్ కట్టిన తర్వాత వెలుతురు వస్తుంది కాబట్టి కొంచెం పర్లేదు బావుంది. నాకైతే ఒక్కొక్కసారి అసలు కర్రీ ఏ గిన్నెలో చేద్దామో అర్థమే కాదు. గిన్నెలు కూడా దొరకవు. పిల్లలు స్కూల్‌కి పోయే లోపు ఇల్లంతా గందరగోళం అయిపోతది అసలు. పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత ఇక నీట్‌గా ఎక్కడిదక్కడ సర్దుకుంటా కూసోవాలి. ఫస్ట్ వంట కంప్లీట్ చేసుకొని వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి తినిపియడం కంప్లీట్ చేసినామనుకోండి, మిగతా పనులు ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈడికి మాత్రం మురుకులాడుకుంటా చేసుకోవాల్సి వస్తది. ఇక మా ఆయనకి కోళ్ళు పోయినాయి కాబట్టి పిల్లల్ని రెడీ చేయమని ఆయనకే చెప్తున్నా. ఇంకా వంట, టిఫిన్‌లు పెట్టడాలు ఇవన్నీ నేను చేసుకుంటున్నా. అయినా నేను ఒక్కదాన్ని చేసుకునేటప్పుడన్నా చాలా ఫాస్ట్‌గా అన్నీ అయిపోతుండే గానీ, ఇప్పుడు ఇద్దరం చేస్తున్నా కూడా లేట్ అయితదనమాట. బస్సు వెళ్ళిపోతది కూడా ఒక్కొక్కసారి. ఉల్లిగడ్డ పెట్టి బయటికి పోయి వచ్చినా ఉల్లిగడ్డ కొంచెం మాడిపోయింది. స్టవ్ మీద ఏదన్నా పెట్టి వేరే పనులు చేయనీకి బయటికి పోయినామనుకోండి, స్టవ్ మీద పక్కా మాడుతది. ఎందుకంటే మనం చిన్నగా పెట్టి పోమనమాట. పెద్దగా పెట్టి ఒక సైడ్ వంట చేస్తున్నా, ఒక సైడ్ ఏమో మా వంశ తల్లి ఒకటే ఏడుస్తుంది. ఎప్పుడు ఇంతే కరెక్ట్‌గా కాసేపు పొద్దుగాల లేవంగానే కాసేపు మంచిగా ఆడుకుంటది. ఇంక తర్వాత చుక్కలు చూపియటం స్టార్ట్ చేస్తది. ఏడుస్తుంది కదా అని ఇక వాకర్‌లో ఏసి వాకిట్లో అయితే కూసోబెట్టినా. అయినా కూడా ఇక ఊకుంటలేదనమాట. అట్లనే ఏడుస్తుంది. జరసేపు ఊకుంటది. ఊకుంది కదా! మన పని మనం చేసుకుందాము అని పోతాం కదా! ఇక మళ్ళా స్టార్ట్ చేస్తది. కొన్ని కర్రీస్‌లలో నాకు టమాటాలు వేస్తే వండటానికి సరిగ్గా రాదు. ఏమన్నా ఫ్రైలు చేసుకుందాం అనుకున్నప్పుడు కూడా నాకు టమాటా వేయబుద్ధి కాదు. మా పిల్లలైతే ఉత్తి టమాటానే తింటామంటారు గానీ, నాకసలు టమాటానే నచ్చదు. మా చిన్నోడు తింటుండే, మా పెద్దోడు తింటుండే, ఇప్పుడు మా పాప కూడా. మార్నింగ్ టైంలో అయితే మా పిల్లలు బ్రష్ చేసుకునేటప్పుడే నేను కూడా చేసేసుకుంటా. ఇక పిల్లలు పోంగానే నేను వెంటనే చాయ్ తాగొచ్చు. ఇక తినటానికి మాత్రం ఏ టైం అయితదో చెప్పలేము. ఒక్కొక్కసారి 10 అయితది, 11 అయితది, 12 కూడా అయితది. ఒక్కొక్కసారి ఇక డైరెక్ట్ మధ్యాహ్నమే అనమాట. చెత్తబండి మనం లేవకముందే పోతది. ఒక్కొక్కసారి ఎప్పుడో నేను లేచిన టైంకి పోతే చెత్తేస్తా. లేదంటే ఇక ఊకే బకెట్ నిండుతది. ఇక మా ఆయన అయితే పోయి పాలైతే తీసుకొచ్చిండు పిల్లలు పోకముందే. పిల్లలకి మార్నింగ్ టైం పాలు తాపుదామంటే కుదరదు. అంటే పాలు గరం పెట్టినా ఇక వేడిగా ఉంటాయి. ఆలోపు బస్సు వస్తుంది కాబట్టి కుదరదు కదా. అందుకే ఈవినింగ్ టైంలో అయితే వాళ్ళకు పాలు పోస్తా. మొన్న సడన్గా వర్షం స్టార్ట్ అయింది. ఇక రీల్స్ చేద్దాం అనిపించింది. ఇంక అప్పటికప్పుడు రెడీ అయ్యి రీల్స్ అయితే చేసినాము. ఒకటి కాదు ఒక 3, 4 చేసుకున్నాము. ఇక మనకు ఒక్క టేక్‌లో అయిపోయేది కాదు కదా! బ్లూపర్ చూసే ఉంటారు. ఇక ఆ రోజు మొత్తం యాస్ట్‌కి వచ్చినట్టు అనిపించింది అనమాట. ఇక నెక్స్ట్ డేకి ఆ రోజు ఏమనిపించలేదు, కొంచెం పర్లేదు యాస్ట్‌కి వచ్చింది అంతే. ఇక నెక్స్ట్ డేకి వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ కాలుకి మోకాలు గుంజుతుంది. అరే నీ ఇప్పుడే మోకాల నొప్పులు వచ్చినాయా ఏంది అనిపిస్తుంది అనమాట. అంతలా నొప్పులేస్తుంది ఒక్క కాలుకి మాత్రమే. మళ్ళీ సడన్గా లేవనీకొసలేదు, కూర్చొనీకొసలేదు, కాలు చాపుకొనీకొసలేదు, దగ్గరికి అనుకోనీకొసలేదు. బాగా ఎగిరినందుకో మరి ఏందో తెలియదు కానీ సడన్గా ఇలా అయిపోయింది. ఇక ఎప్పటికి తగ్గుతుందో ఏమో. ఆఫ్టర్ డెలివరీ ప్రతి ఒక్క ఉమెన్కి ఎట్లుంటుందంటే కూసుంటే నొప్పులు, పండుకుంటే నొప్పులు, తిరిగితే నొప్పులు, ఏం చేసినా నొప్పులే. ఆఖరికి గిన్నెలు తోమినా చేతి గుంజుతుంది, ఇల్లు ఊడ్చినా చేతులు గుంజుతాయి, ఊరికి అక్కడిక్కడ నడిచినా కాళ్ళు గుంజుతాయి, పిల్లలతో బాగా అరిచినా నెత్తినొస్తుంది. అబ్బో ఇలాంటివి చాలానే ఉంటాయి. గిన్నెలు అయితే ఇప్పుడు ఏం తోముకోను, రిలాక్స్గా ఇక పనంతా అయిపోయినాక తోముకుంటా. కాకపోతే ఇక తోమేవన్నీ కూడా టబ్లో వేసి పక్కకైతే పెడతానమాట. అన్ని సిలిండర్ మీద ఆడొకటి ఈడొకటి కనిపిస్తే గలీజ్గా అనిపిస్తుంది కదా. అందుకని ఇక అన్నీ కూడా టబ్లో వేసి ఒక పక్కన వాడేస్తా. ఇక ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు పోయి తోముకుంటా. పాప ఆడుకునేటప్పుడు తోముకోవాలి అంటే కనుక ఇంకా తనని వాకర్లో వేసి తోముకోవాలి, లేదంటే తను పడుకున్నప్పుడు. కర్రీ అయితే జస్ట్ ఫ్రై లాగా చేస్తేనే బాగుంటుంది, కానీ వాటర్ వేయకపోతే ఇక మా ఊళ్ళకి నచ్చదు. అందుకని కొద్దిగా వాటర్ అయితే వేసి కొంచెం దగ్గరికి ఉడికిన తర్వాత ఇక బంద్ చేస్తున్నా. ఫ్రైలలో అసలు వాటర్ వేయకుంటేనే అది టేస్ట్ బాగుంటుంది. కాకపోతే కొంచెం గట్టిగా అయినట్టు అనిపిస్తుంది కదా, మా ఊళ్ళకేమో ఇక తినబుద్ధి కాదు. వంట అయిపోగానే ఇక ఫస్ట్ వాళ్ళకైతే తినటానికి వేస్తాను. పెద్దోడు కదా స్కూల్కి పోతుండు, చిన్నోడైతే ఇంకా వండుకొనే ఉన్నాడు.
ఇంకా పెద్దోనికైతే తిన్నింక వేస్తా, వాళ్ళు తినిపించేసుకునేసరికి చల్లగా అవుతుంది. అది తినిపించే డ్యూటీ కూడా మా ఆయనకే పెట్టేసిన. ఇక నేనైతే పెద్దోనికి టిఫిన్ అయితే పెడుతున్నా. డైలీ 2 వీడియోస్ లాంగ్ వీడియో భలే పెడుతుంటే అసలు ఈ మధ్య అసలు మళ్ళీ ఓపిక మొత్తం డౌన్ అయిపోయింది. చాలా డల్గా ఉందన్నమాట పానం మొత్తం. అందుకే ఈ మధ్య లాంగ్ వీడియోస్కి అలాగే షార్ట్స్ కూడా 2 పెట్టలేకపోతున్నా. మళ్ళీ ఈ ఆగస్టులో ఇక మంచిగా ఫ్రెష్గా అయితే స్టార్ట్ చేయాలి, ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి. ఈ ఆగస్ట్లో నేను ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా. ఏంటి అనేది గెస్ చేయండి చూద్దాం. పెద్దోనికైతే ఇంకా స్నాక్స్కి ఇంట్లో దానిమ్మ పండ్లు చిన్నోని కోసం అయితే తెచ్చిండనమాట. హాస్పిటల్కి వెళ్ళిరు కదా, ఇంకా అట్లనే తీసుకొచ్చుకున్నారు. ఇంకా పెద్దోనికి స్నాక్స్ బాక్స్లో అయితే దానిమ్మ పండు పెట్టిస్తున్నా. దానిమ్మ పండ్లు తినాలనిపిస్తుంది, కానీ ఎవరైనా ఒలిచిస్తే బాగుంటుంది కదా. ప్రెగ్నెన్సీ టైంలో అట్లనే నెగ్లెక్ట్ చేస్తుంటుంది. ఎవరైనా ఒలిచిస్తే తింటుంటే, లేకపోతే ఊకుంటుంటే, ఒలుచుకునే ఇంట్రెస్ట్ లేదు. ఇక ఆయన డ్యూటీ అయితే ఎక్కిండు. పెద్దోన్న అయితే రెడీ చేయించేసి ఇంకా తినిపించేస్తుండు. నాది కూడా ఇక వంట చేయటము, టిఫిన్ పెట్టడం అంతా పూర్తయిపోయింది. పాప అయితే పక్కన అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉందన్నమాట. ఇంకా వీడిని పంపించిన తర్వాత పాపను ఎత్తుకొచ్చుకొని తనకి ఏమైనా తినిపించి ఇంకా పడుకుంటే కనుక గిన్నెలు తోమటం అట్లా పని చేసుకుంటా. ఒకవేళ పడుకోలేదనుకోండి, ఇంటి దగ్గరనే ఇంట్లోనే ఏమైనా పనులు ఉంటే చేసుకుంటాను. తను పడుకున్నప్పుడే గిన్నెలు తోముకుంటా. పిల్లల్ని స్కూల్ డ్రెస్లో చూస్తే భలే మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా ఇద్దరిని పక్క పక్కన చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మా వంశు తల్లి కూడా పోయినప్పటికీ వాళ్ళ ముగ్గురిని చూస్తే ఇంకెంత బాగుంటుందో. వంశు మాత్రం పక్క వాళ్ళ చిన్నన్న లాగానే అవుతుంది. నేనైతే చిన్నోన్ని స్కూల్కి పంపించక ముందు అసలు ఎంత సతాయిస్తాడో, పోతాడో పోడో అట్లా బాగా టెన్షన్ పడుతుంటే, కానీ వాడు వీళ్ళకన్నా ఫాస్ట్గా రెడీ అయిపోతాడు. బస్సు వచ్చిందంటే అయిపోయి ఇంక పోదామా అంటాడు. ఏదో 2-3 సార్లు ఇట్లా నేను ఓను అట్లా అంటాడు, కానీ అందరికన్నా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఫాస్ట్గా తిని ఉండేది మాత్రం వాడే. ఇంకా వాళ్ళ అన్నకు దానిమ్మ పండ్లు పెట్టించిన దాంట్లో కొన్ని మిగిలినాయి కదా, పాప తింటదేమో అని గిన్నెలు వేసిన. ఒక్కొక్కరు తీసుకొని తిందామని చూస్తుంది, కానీ పాపం అవి నోట్లకే కిందనే పడతాయి మొత్తం. ఇంకా తిన్నింకే అంత మంచిగా రాదు కదా. ఇక తింటుంది కదా అని గిన్నెలు వేసి నేను పక్కకు వచ్చిన కదా, ఇక గిన్నెలు ఉన్నాయి మొత్తం కింద జల్లింది. కింద పడ్డే ఎరక తింటుంది. ఇక పిల్లలకి పండ్లు ఫీడ్ చెప్పినకే కూడా ఒకటి అదేందో ఉంటుంది కదా, నాకు కూడా దాని పేర్లు అదంతా తెలియదు, కానీ వేరే పిల్లలు తింటూ ఉంటే చూసిన. అలాంటివి తీసుకోవాలి వంశు తల్లికి. అందులో ఫ్రూట్స్ వేసిస్తే మంచిగా పట్టుకొని వాళ్ళే తింటారు కదా, అదొకటి తీసుకోవాలి. ఇక పెద్దోడైతే వెళ్ళిపోయిన తర్వాత నేను టీ అయితే పెట్టుకుంటున్నా. మా ఆయననేమో పాలు గరం పెట్టేయమన్నాడు. ఇంకా అందుకని ఫస్ట్ పాలు గరం పెట్టేసి ఇంకా ఆ తర్వాత టీ అయితే పెట్టుకుంటున్నా. మేము డ్యాన్స్ రీల్స్ కనుక చేసినాం అనుకోండి, ఇక రోకు మొత్తం వాటి మీదనే ఉంటుంది అనమాట. నిల్చున్నప్పుడు కూడా అవే గుర్తొస్తుంటాయి. అప్పుడప్పుడు మధ్యలో ఇట్లా పిచ్చిగా చేస్తూ ఉంటాం. ఎప్పుడన్నా సడన్గా పిల్లల ముందు కూడా ఇట్లనే చేసినాం అనుకో, పిల్లలు ఏంది మా అమ్మ అన్నట్టు ఇట్లే చూస్తారు కళ్ళు తెరిచి. డ్యాన్స్ రీల్స్ చూసి చాలామంది డ్యాన్స్ రాదేమో అనుకుంటారు, కానీ నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా అప్పుడు బక్కగా ఉన్నా కాబట్టి నాకు ఇంకా బాగా చేస్తుంటే, ఇప్పుడు మన వల్ల కాకుండా అయింది, మన శాత కాకుండా అయిందనమాట. అప్పుడు చేసినంత ఫ్రీగా ఇప్పుడు చేయలేను. ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి, మన డ్యాన్స్ వీడియోస్ అంటే కాలేజ్లో చేసినవి, అవన్నీ డ్యాన్స్ వీడియోస్ ఉన్నాయి. నేను కాపీరైట్ రాకుంటే కనుక యూట్యూబ్లో పెడతాను. ఇంటర్ వరకు నేను గ్రూప్ డ్యాన్స్లే చేసినాను అనమాట. సోలో అంటే మనకు చాలా భయం, కానీ డిగ్రీకి వచ్చిన తర్వాత మనకు ఎక్కువ తోడు దొరకలేదు, అందుకే సింగిల్గా కూడా చేసిన. సింగిల్గా నేను చేయటం ఫస్ట్ టైం అసలు, అది కూడా డిగ్రీలోనే. స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఏమైనా గేమ్స్ అవి ఇవంటే వెనకాల నేనే ఉంటుంటే, కానీ డ్యాన్స్ అంటే మాత్రం ముందుంటా. ఇష్టమైన పని కదా, అందుకే. మా ఆయన అయితే పిల్లల కోసం ఒక ప్రోటీన్ పౌడర్ అయితే పట్టిండు. అది ఆయన ఛానల్లో అయితే పెడతాడంట. ఇంకా ఎడిటింగ్ కూడా చేసుకోలేదు, మరి ఎప్పుడు పెడతాడో. ఆయన అయితే కొంచెం కలిపియమంటే కల్పించిన, ఇక తింటుండు. నాకు కొంచెం పెట్టే అంటే, నువ్వు చాయ్ ఎందుకు తాగుతున్నావు, అదే తినొచ్చు కదా, నేను పెట్టను పో అంటుండు. వీడియో పెట్టినా అందరు చూస్తురు, ఇంత పీసోడేంది కనీసం తినిపిస్తలేడు అని అంటారు చూడు. పెడతావా పెట్టవా అంటే ఒకటే స్పూన్ పెట్టిండు, ఇంకోటి పెట్టంటే పోయి కలుపుకపో అంటుండు. మళ్ళా అది కల్పించింది నేనే కదా. మా చిన్నోడైతే ఇప్పుడే లేచిండు. ఇంకా అన్నం ఏమంటే అన్నం వేసిస్తే ఇంకా కూర్చొని తిన్నాడు. ఇంకా ఈయన కోళ్ళపారం దగ్గరికి వెళ్తుంటే నేను వస్తా అని ఏడుస్తే ఇక తీసుకుపోదామని డ్రెస్ చేంజ్ చేస్తున్నాడు. వంశు తల్లేమో ఇక ఆడుకుంటుంది. మొక్కలు ఎన్ని రోజులు ఇక వర్షం పడుతుంటే వర్షంలోనే పెట్టినా, ఇక మంచిగా ఎంజాయ్ చేసినాయి కదా, ఇంకా తీసి ఎక్కడ ప్లేస్లో అక్కడైతే పెట్టేస్తున్నా. మా వంశు తల్లి చూసిరా ఎంత ముద్దుగా కూర్చున్నదో. మంచిగా వర్షాలు పడుతున్నాయి, ఇన్ని మొక్కలు తెచ్చుకుంటే బాగుంటుంది, కానీ ఏం చేద్దాం,
బండి మీదనో తెచ్చుకోనికే రాదు. ఊర్లోకి కూడా వస్తాయి, కాకపోతే నేను బయటికి వెళ్ళే లోపు అవి ఎన్నో ఉంటాయి. ఇన్ని చామంతి పూల మొక్కలు, ఇన్ని సపోటా అలాంటివి పెట్టుకుంటే బాగుంటుండే. బయట అయితే ఎప్పటికప్పుడు ఊడుద్దామనే చూస్తూ ఉంటాను, ఎందుకంటే ఎక్కువగా పాప ఇంట్లో ఉండదు, బయటకే వస్తుంది. మళ్ళా ఎన్నిసార్లు ఇంట్లో వేసినా సరే బయటకు వస్తుంది. అందుకే ఇంకా బయట ఏమన్నా ఉంటే తీసి నోట్లో పెట్టుకుంటుంది కదా అన్న భయానికి బయట సైడ్ అయితే ఇక మళ్ళా ఊడుస్తూనే ఉంటా. ఎప్పుడు అంత ఊడ్చినా ఏం లాభం, చక్కగా కిందికి పోతుంది. ఇక కిందికి వంగి ఇంకా మట్టి తీసుకొని తిందామని చూస్తుంది. ఒక్కసారి అలవాటు అయితే ఇక అదే అలవాటు పడుతుంది కదా పిల్లలకి, అందుకే భయం అవుద్ది నాకు కూడా. ఈడికి 2-3 సార్లు అలాంటి పని చేసింది కూడా, అందుకే భయం. ఇంకా మొక్కలన్నీ ఎక్కడవక్కడ పెట్టేశాను. ఇవైతే కొంచెం దుమ్ము పట్టినట్టు అయినాయి అనమాట, అందుకే ఒకసారి కడిగి పెడదాం అన్నట్టు కడుగుతున్నాను. ఇవన్నీ ఇట్లా సెట్ చేసి పెడితే పిల్లలు తీయరా అని కూడా అడుగుతారు కదా. పిల్లలు అయితే ఇంకా అలవాటు అయిపోయింది వాళ్ళకు, కాబట్టి ఏం తీయరు. ఇంకా మా చిన్నోడు దీనికే పోయినా తీయొద్దు అది ఇది అని చెప్తే ఇంకా తీయడు వాడు కూడా. ఎప్పుడైనా తీసినా ఒక్క అరుపరిచినాం అనుకోండి, ఇక 7 ఉన్న ప్లేస్లకి అది పోతుంది, ఇక మళ్ళీ ముట్టడు. మ్యాజిక్ అంతా మన అరుపులోనే ఉంటుంది, మన వాయిస్లోనే ఇక వాళ్ళ భయం ఉంటుంది అనమాట. ప్యాంటు చూసిరా ఎట్లా తడిపేసిందో. ఇక రోజంతా నాకు ఇదే డ్యూటీ. ఫ్రాక్స్ వేస్తే కూడా ఇక ఇంతే, ఫ్రాక్స్ కూడా తడిపేస్తూనే ఉంటుంది, నేను చేంజ్ చేస్తూనే ఉంటా. ఇంకా వాతావరణం ఇప్పుడు చల్ల ఉంది కాబట్టి ఇంకా ఇదే డ్యూటీ అన్నమాట మనది. మార్నింగ్ టైం మొత్తము నేను ప్యాంపర్స్ అయితే యూజ్ చేయను. ఇక నైట్ టైం ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది, అసలు నిద్ర ఉండలేదు అనుకుంటే కనుక నైట్ టైం యూజ్ చేస్తా. ఇంకా మార్నింగ్ టైం ఇంతే, ఇక ఇంట్లో బయట అక్కడిక్కడ తిరుగుతూనే ఉంటుంది. ఎక్కువసేపు పడుకున్నది లేదు, చేసింది లేదు. ఇంకా అందుకే చేంజ్ చేస్తూ ఉంటా అంతే. నాకు ఫ్రాక్స్ వేయాలంటేనేమో చాలా ఇష్టం, కానీ ఫ్రాక్స్ వేసినా కూడా ఇక మాటికి ఇట్లనే తడిపేస్తుంది. మాటికి ఇంకా మార్చుతూనే ఉండాలి. కొన్ని వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసినాను అనమాట. ఇంకా కొన్ని ఆ ఇంట్లోనే ఆరేసిన, కొత్తిల్లు ఉంటుంది కదా అందులోనే దండం కట్టించి ఆరేసిన కదా. ఇంకా కొన్ని దాని మీద పట్టకపోతే చిన్న మా పిల్లలవి తీసుకొచ్చి ఇక్కడ మంచం మీద అయితే ఆరేసిన, ఇంకా ఆరిపోయినాయి గాలికి. ఆల్రెడీ ఎంతో కొంత వాషింగ్ మిషన్లోనే డ్రైగా అనిపిస్తాయి కాబట్టి ఉట్టి గాలి పెట్టినా సరే మంచిగా ఆరిపోతాయి. ఇక చూసిరా వంశు తల్లి మంచం పట్టుకొని లేద్దామని ట్రై చేస్తుంది, లేస్తుంది కూడా. మంచం పట్టుకొని లేచి అక్కడిక్కడ అడుగులేస్తుంది, కానీ మాకే భయం అవుతుంది బ్యాక్ సైడ్కి పడితే కనుక నెత్తికి దెబ్బ తాకుతుంది కదా అని. కానీ మనం ఎన్నిసార్లు దింపినా అట్లనే పోతుంది, అట్లనే చేస్తుంది. తనకు ఏదైనా నచ్చింది అనుకోండి, ఇక మనం ఎంత ఆపినా ఆగదు. ఇగో మళ్ళీ వాటర్ బాటిల్ పట్టుకొని లేచి నిలబడ్డది. ఇట్లా నిలబడుతుంది బాగానే, కానీ వెనక్కి ఏడబడుతుందో అని భయం. సూర్యకాంతం కమాన్ కమాన్ లవ్. నిజంగా నాకు మా వంశు తల్లి మాకు ఒక అదృష్టం లాగా అనిపిస్తుంది. అంటే ఎక్స్పెక్ట్ చెయ్యందనమాట. అందరూ అంటున్నట్టు ఇంకా ఇప్పుడు కూడా బాబే ఊడతాడేమోలే అన్నట్టు లైట్ తీసుకున్న టైంలో అందరి మాట తప్పు అని ప్రూవ్ చేసింది నా తల్లి. పోయినసారి ఈ ఆగస్టులోనే వరలక్ష్మి వ్రతం అప్పుడు నేను మంచిగా అమ్మవారిని చేసుకొని నెక్స్ట్ టైం నాకు పాప పుడితే నా చిట్టి తల్లితో చేసుకుంటా అని మొక్కుకున్నా. కరెక్ట్గా అలాగే జరిగింది. ఫస్ట్లో అయితే తులసమ్మ ఇవన్నీ నాకు ఎక్కువ పూజలు చేయటం కానీ ఇవన్నీ తెలీదు, అంత నమ్మకం లేకుంటుండే కూడా. కానీ పాప పుట్టిన తర్వాత ఇంకెక్కువ నమ్మకం పెరిగిపోయింది నాకు. తులసమ్మ కూడా ఇక ఒకటి తర్వాత ఒకటి నాకు చాలా ఇచ్చిందని నమ్ముతా నేను. అన్న చెల్లెలు ఇంటి దగ్గర ఉండి ఇట్లా ఆట పెట్టిరు, పోనీలేండి మనల్ని సతాయించకుండా వాళ్ళది వాళ్ళే ఆడుకుంటున్నారు కదా, సంతోషం. ఎవరైనా హార్ట్ బీట్ సిరీస్ చూస్తే కనుక సీజన్ 3 కూడా వచ్చింది, చూసిరా? అంటే రాగానే 4 ఎపిసోడ్స్ అయితే నేను కంప్లీట్ చేసేసిన. ఈ ముగ్గురాలు గుర్తుందా? అప్పుడెప్పుడో నేను బియ్యం పిండితో చేసుకున్నా, సగం ఎలకలు తిన్నాయి, సగం మిగిలినాయి. అయితే ఇవి ఇంట్లో ఎక్కడో డబ్బులో వేసి పెట్టినా మర్చిపోయినా, అన్నీ సర్దుతుంటే దొరికినాయి అనమాట. చాలా రోజుల తర్వాత దొరికినాయి, తీసి పెట్టిన.
ఒకసారి వేద్దాము, చాలా రోజులు అయింది కదా, మంచిగా అనిపిస్తుంది దీంతో వేస్తే. అసలు ముగ్గు వేసినట్టు అనిపించదు, పెయింటింగ్ వేసినట్టు అనిపిస్తుంది. అందుకే ఒకసారి వేద్దాం అనిపించింది. ఇక బయట అయితే వేస్తున్నా. ఇవి బయట కూడా దొరుకుతాయంట, చాక్ పీసులు లాగా ఉంటాయంట, వాటర్లో నానబెట్టుకొని ఇంకా వేయటమే. బయట కూడా ఉంటాయని నాకు వేరే ఒక వీడియో చూసిన. బయట తీసుకోలేకపోయినా ఇంకా మనం ఇంట్లోనే బియ్యం పిండితో అయితే చేసేసుకోవచ్చు. బియ్యం నానబెట్టుకొని మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది. ఇంకా మనకి నచ్చిన షేప్లో చేసుకొని ఎండబెట్టేసుకొని స్టోర్ చేసుకునుడే. దాదాపు నేను ఇవి చేసి 1 year కావస్తుందేమో, అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చేసిన. ఇప్పుడు ఇంకా పాపకి 9 months కదా, దాదాపు సంవత్సరం అయింటుంది ఇవి చేసి. కానీ మంచిగా అప్పట్లాగే ఉన్నాయి అసలు. అంటే కొంతమంది స్మెల్ వస్తాయి ఇట్లా అన్నారు, కానీ ఏం రాలేదు అసలు, మంచిగా ఉన్నాయి. ఎండబెట్టేటప్పుడు మంచిగా ఎక్కువసేపు ఎండబెడితే బాగుంటాయి. ఇవి వేసేటప్పుడు అసలు సరిగ్గా కనిపించదు, అంత లుక్ అనిపించదు, కానీ మొత్తం ఆరిపోయిన తర్వాత చూస్తే చాలా బాగుంటుంది. ఏం ముగ్గేయాలో అర్థం కాలేదు, అందుకే ఏదో ఒకటి వేసేసిన. అంత పర్ఫెక్ట్గా రాలేదు. అంతేకాకుండా దీంతో వేయక చాలా రోజులు అయింది కదా, సరిగ్గా వేయటానికి కూడా రావట్లేదు మనకు. ఏదో ట్రై చేసిన ఇక అట్లా. ఇది బాగా ఆరితే మా వంశు తల్లి తుడిపినా పోదేమో. ముగ్గు అయితే చెరిపేస్తూ ఉంటది కదా, ఇట్లా వేసినాం అనుకోండి చెరిపేయటానికి కూడా రాదు. ఇక తనకి మొత్తం వేసిన తర్వాత కాసేపు అట్లనే వదిలేసిన. ఇక మంచిగా ఆరిపోయింది. అంత పర్ఫెక్ట్గా వేయలేదు కానీ లుక్ బాగుంది కదా, అంటే వైట్గా మంచిగా పెయింటింగ్ వేసినట్టు మంచిగా కనిపిస్తుంది. ఇక పనంతా అయిపోయింది. చిన్నోడు పాప అయితే పండుకున్నారనమాట. ఇంకా వాళ్ళు వండుకున్నారు కదా అని గిన్నెలు ఉంటే తోముదామని బయటికి తీసుకెళ్తున్నా. వాళ్ళు లేచేలోపు ఈ పని కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత పాపకి స్నానం చేపియాలి, చిన్నోని ఫ్రెష్ అప్ చేపియాలి, నేను కూడా అవ్వాలి. గిన్నెలు ఇప్పుడు తోమేసినాను అనుకోండి, ఇక సాయంత్రం తోమే పని కూడా ఉండదు. అంటే ఇక ఒకటేసారి అన్నీ ఊడ్చిపెట్టేసుకొని తోమేస్తా. గిన్నెలు తోమేసి ఇంకా పాపకి ఫ్రెష్ అప్ అయితే చేపించేసిన. ఎంత నీట్గా కనిపిస్తుందో. కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఎప్పట్లాగా తయారవుతుంది రాక్షసి, నా అందాల రాక్షసి. కాల్కి ఇది గవ్వ గజ్జ అమ్మ మహబూబ్ నగర్లో అయితే మంతరిప్పించుకొని తీసుకొచ్చింది. ఇంకా చిన్నప్పటి నుంచి అదే ఘటన. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయితే అయిపోవాలి. మా చిన్నోడైతే ఇంకా లేవలేదు. సరే అబ్బా, వీడియో అయితే అయిపోయింది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియోస్ ఇప్పటి వరకు లేట్ అయినాయి కదా, ఇకపై లేట్ కాకుండా చూసుకుంటా. ఇక ఉంటాం, అలా బై.